ఐపీఎల్ 2025 రిటెన్షన్స్లో అనుకోనివెన్నో జరిగినాయి. కొంతమంది అనుకున్న వాళ్ళు రిలీజ్ అయ్యారు అండ్ అనుకోని ప్లేయర్స్ రిటర్న్ అయ్యారు. కానీ ఇంకా కొన్ని టీమ్స్ అయితే ఏకంగా వాళ్ళ క్యాప్టెన్స్ని తీసేసినాయి. ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్, ఎల్ఎస్జీ అండ్ ఢిల్లీ వాళ్ళైతే వాళ్ళ క్యాప్టెన్స్ని రిలీజ్ చేసేశారు. అయితే ఇప్పుడు ఐపీఎల్లో క్యాప్టెన్ లేని టీమ్స్కి క్యాప్టెన్ ఎవరు అవ్వబోతున్నారు, ఎవరైతే బాగుంటుందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ ఐపీఎల్ టీమ్స్ ఆక్షన్ స్ట్రాటజీ సిరీస్ చేసినాయి, ఒకసారి ఛానల్ని విజిట్ అయ్యి చూడండి. నెంబర్ 1, కేకేఆర్ న్యూ క్యాప్టెన్. కేకేఆర్ లాస్ట్ ఇయర్ ట్రోఫీ గెలిచింది. దానికి మెయిన్ రీజన్ అయితే గౌతమ్ గంభీర్ అండ్ శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు కేకేఆర్కి వాళ్ళు ఇద్దరూ లేరు. గౌతమ్ గంభీర్ అయితే ఇండియన్ కోచ్ అయ్యిండు, కానీ శ్రేయస్ అయ్యర్ని కేకేఆర్ రిటర్న్ చేసుకోకపోవడం అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ కేకేఆర్ ఓనర్ని శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ని ఎందుకు వదిలేశాడని అడిగితే వాళ్ళ ఓనర్ ఇలా అన్నాడు, మేము అయ్యర్ని రిటర్న్ చేసుకోవాలనుకున్నాం, కానీ ఒక ప్లేయర్ని రిటర్న్ చేసుకోవాలంటే ప్లేయర్ అండ్ మేనేజ్మెంట్ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, అది మా మధ్య లేదు. దానికి కారణం మనీ అవ్వచ్చు, ఆర్ ప్లేయర్ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాడేమో, ఇట్లా కేకేఆర్ ఓనర్ అన్నాడు. దీని అర్థమైతే అయ్యర్ మేబీ ఎక్కువ మనీ అడుగుండొచ్చు, ఆర్ తనకు ఎంత వాల్యూ ఉందో తెలుసుకోవాలనుకుని ఉండొచ్చు. అదంతా పక్కకు పెడితే కేకేఆర్ క్యాప్టెన్సీ కోసం కేఎల్ రాహుల్ ఆర్ మార్క్రమ్ ఫ్రంట్ రన్నర్స్గా ఉండే ఛాన్సెస్ ఉంది. కేకేఆర్ రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్లో కీపర్ కూడా లేడు. కేఎల్ రాహుల్ని తీసుకుంటే కేకేఆర్ కటు బ్యాటర్, ఇటు కీపర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక క్యాప్టెన్ దొరుకుతాడు. కేఎల్ రాహుల్ ఓపెనర్గా సునీల్ నారాయణ్తో మస్తు సెట్ అవుతాడు. సునీల్ నారాయణ్ రాహుల్ ఓపెనింగ్ సూపర్గా ఉంటుంది, ఎందుకంటే రాహుల్ ఇన్నింగ్స్ని స్లోగా ఆడతాడు అండ్ సునీల్ నారాయణ్ అగ్రెసివ్గా ఆడుతూ ఉంటాడు. సో కేకేఆర్కి కేఎల్ రాహుల్ వస్తే అన్ని ప్లేసెస్ కవర్ అయిపోతాయి. మార్క్రమ్ కూడా కేకేఆర్కి బాగా యూస్ అవుతాడు. ప్రజెంట్ సౌత్ ఆఫ్రికాకి క్యాప్టెన్ అండ్ రిలయబుల్ టాప్ ఆర్డర్ బ్యాటర్ మార్క్రమ్. ఆల్రెడీ ఎస్ఆర్ఎస్ లాంటి టీంకి ఐపీఎల్లో క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మార్క్రమ్ వస్తే నెంబర్ 3 స్లాట్ ఫిల్ అయిపోతుంది. ఈడెన్ గార్డెన్స్లో స్పిన్నర్స్ కావాలి, సో మార్క్రమ్ స్పిన్ కూడా వేయగలడు. సో మార్క్రమ్ ఆర్ కేఎల్ రాహుల్ కేకేఆర్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళలో మీకు ఎవరు కావాలో కమెంట్స్లో చెప్పండి. నెంబర్ 2, పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్కి క్యాప్టెన్సీతో ఎప్పుడూ ప్రాబ్లమే. కేఎల్ రాహుల్ ఉన్నంతకాలం బాగానే ఉంది, కానీ లాస్ట్ 3 ఇయర్స్లో క్యాప్టెన్తో పంజాబ్ కింగ్స్కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ధావన్ని క్యాప్టెన్ చేసిండ్రు, కానీ అతని ఫిట్నెస్ వల్ల ధావన్ అనుకున్నంత ఆడలేకపోయాడు. తర్వాత శామ్ కరణ్ని క్యాప్టెన్ చేసిండ్రు, అతను కూడా సరిగ్గా చేయలేదు. కొన్ని మ్యాచెస్ అయితే జితేష్ శర్మ కూడా చేసిండు. ఇట్లా ఎవరు క్యాప్టెన్గా చేస్తున్నారో, ఎవరు టీంని నడిపిస్తున్నారో కూడా అర్థమే కాలే. సో ఈసారి పంజాబ్ కింగ్స్ వాళ్ళు శామ్ కరణ్, జితేష్ శర్మ అండ్ ధావన్ని వదిలేశారు. సో కొత్త కెప్టెన్ కోసం అయితే రిషబ్ పంత్, మ్యాక్స్వెల్, స్టీవెన్ స్మిత్ వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళే ఎందుకంటే పంజాబ్ కింగ్స్ రికీ పాంటింగ్ని కోచ్గా తీసుకుంది. సో రిషబ్ పంత్ అండ్ రికీ పాంటింగ్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు ఢిల్లీకి కలిసి ఆడిండ్రు, మంచి పేరు అవుతారు. సో రికీ పాంటింగ్ అయితే తప్పకుండా రిషబ్ పంత్ కోసం వెళ్తాడు. పంత్ వస్తే పంజాబ్ కింగ్స్కి 3 ప్లేసెస్ ఫిల్ అయిపోతాయి. కీపర్ కమ్ క్యాప్టెన్ అండ్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ పంజాబ్ కింగ్స్కి దొరుకుతాడు. పంత్ లాంటి ప్లేయర్ వస్తే పంజాబ్ కింగ్స్కి ఊకే క్యాప్టెన్ని చేంజ్ చేసే అవసరం కూడా ఉండదు. సో పంత్ కోసం ఎవరెవరు చూస్తున్నారో కమెంట్స్లో చెప్పండి. అలాగే రికీ పాంటింగ్ ఆస్ట్రేలియన్స్ వైపు చూసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యాక్స్వెల్ అండ్ స్మిత్ కోసం వెళ్తాడు అనిపిస్తుంది. మ్యాక్స్వెల్ ఆల్రెడీ పంజాబ్కి ఆడిండు. బిగ్ బ్యాష్ లీగ్లో మెల్బర్న్ స్టార్స్కి క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మ్యాక్సీకి. సో మ్యాక్సీ సెట్ ఉంటాడు. అలాగే స్టీవెన్ స్మిత్ రీసెంట్గా అన్ని T20 లీగ్స్లో దుమ్ము లేపుతున్నాడు, మోస్ట్ డేంజరస్ క్యాప్టెన్ అవుతాడు. ఆల్రెడీ ఐపీఎల్లో క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో స్మిత్ కూడా క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 3, ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఇండియన్ ప్లేయర్ అయిన రిషబ్ పంత్ను వదిలేసింది. ఇక్కడ పంత్ వెళ్ళడం ఢిల్లీకి బిగ్గెస్ట్ మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పంత్ ఢిల్లీ నుండి వెళ్ళిపోయి వాళ్ళకు ఒక బిగ్ షాక్ ఇచ్చిండు. సో ఢిల్లీ వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి కెప్టెన్ కావాలి. దానికోసం వీళ్ళు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కోసం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఢిల్లీకి పంత్కి రీప్లేస్మెంట్గా ఇండియన్ కెప్టెన్ ఉంటేనే సెట్ ఉంటుంది. సో కేఎల్ రాహుల్ అయితే పంత్కి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ అవుతాడు. కేఎల్ రాహుల్ కీపర్గా యూజ్ అవుతాడు అండ్ క్యాప్టెన్సీ కూడా చేస్తాడు. అలాగే ఢిల్లీ వాళ్ళు వాళ్ళ ఎక్స్ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ని కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ని ఫైనల్స్కి తీసుకెళ్లిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. మోస్ట్ రిలయబుల్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయ్యారు. సో ఢిల్లీ అయితే శ్రేయస్ అయ్యర్ కోసం వెళ్తే వాళ్ళు అనుకున్నది సాధించినట్టే. ఆప్షన్లో కేఎల్ రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ రిటైన్ చేసుకున్న అక్షర్ పటేల్ కూడా మంచి క్యాప్టెన్సీ మెటీరియలే. ఇండియాకి వరల్డ్ కప్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఫైనల్స్లో ఇండియాని కష్టాల్లో నుంచి గట్టెక్కించిన ప్లేయర్ అక్షర్ పటేల్. సో అక్షర్ పటేల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్సెస్కి అతను బెస్ట్ క్యాప్టెన్ అవుతాడు. సో ఢిల్లీకి ఎవరు దొరకకుంటే అక్షర్ పటేల్ని క్యాప్టెన్ చేయొచ్చు. నెంబర్ 4, ఆర్సీబీ. ఆర్సీబీకి ఇన్ని రోజులు ఫాఫ్ డు ప్లెసిస్ ఉన్నాడు.
కానీ అతని ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అతను ఆర్సీబీ రిటర్న్ చేసుకోలేదు. సో అందరూ కోహ్లీ కెప్టెన్ అవుతున్నారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆప్షన్లో మాత్రం ఆర్సీబీ జాస్ బట్లర్ ఆర్ కేఎల్ రాహుల్ వైపు చూస్తుందని టాక్ నడుస్తుంది. వీళ్ళే ఎందుకంటే ఆర్సీబీకి ఓపెనర్ కమ్ కీపర్ కమ్ కెప్టెన్ కావాలి. సో ఎలాంటి హెజిటేషన్ లేకుండా కేఎల్ రాహుల్ అండ్ జాస్ బట్లర్ అయితే సెట్ ఉంటారు. జాస్ బట్లర్ అయితే ఫ్రంట్ లైన్ కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇంగ్లాండ్కి కెప్టెన్సీ చేస్తున్నాడు అండ్ మోస్ట్ డేంజరస్. ఇన్ఫాక్ట్ వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్ బట్లర్. ఒంటి చేత్తో మ్యాచ్ని మలుపు తిప్పగలడు బట్లర్. ఆర్సీబీకి విరాట్తో ఓపెనర్గా యూజ్ అవుతాడు. సో చూడాలి ఆర్సీబీ ఏం చేస్తుందో. కేఎల్ రాహుల్ కూడా ఆర్సీబీకి ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ కేఎల్ రాహుల్ లోకల్ ప్లేయర్, ఆర్సీబీకి ఆడాలని ఉందని ఎన్నోసార్లు చెప్పిండు. కేఎల్ రాహుల్ వైపు కూడా ఆర్సీబీ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జీకి కెప్టెన్గా పూరన్ ఉండే ఛాన్స్ ఉంది, కానీ వీళ్ళు కూడా రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ కోసం వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆల్రెడీ పూరన్ వెస్టిండీస్కి కెప్టెన్సీ చేసిండు. అతను కెప్టెన్సీకి బెస్ట్ సూట్ అవుతాడు. ఎలాగో 21 crores ఇచ్చిండ్రు కాబట్టి కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో చూసారు కదా గాయస్, ఈ టాప్ 5 టీమ్స్కి ఎవరు కెప్టెన్సీ కంటెండర్సో అని. వీళ్ళలో ఎవరు ఏ టీంకి కెప్టెన్సీ చేస్తారో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.